హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఎపిసోడ్ 15 ని చూద్దాము. రండి డైరెక్ట్ గా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమవుతుందా? సరే ఓకే. యువరాణి, మీరు ఆ కోడిని పట్టుకోబోతున్నారా? అవును, కానీ అక్కడున్న కోళ్ళన్నిటికంటే అది మాత్రమే కాస్త పుష్టిగా కనిపిస్తుంది. సరే ఓకే, నువ్వు ఇక్కడే వెయిట్ చేయు, నేను వెళ్ళి ఆ కోడిని పట్టుకొని వస్తాను. కానీ యువరాణి, చూసి జాగ్రత్తగా పట్టుకోండి అని పనిపిల్ల అంటూ ఉంది. ఇప్పుడు తారా వెంటనే ఆ కోడితో సూప్ ని ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చి ఫెంగ్కి ఇస్తూ ఉంది. నువ్వు వచ్చేసావా తారా? అవును. ఇంతకీ ఏంటది? ఓహో ఇదా, నేను నీకోసం స్పెషల్ గా చికెన్ సూప్ చేశాను, ఒకసారి టేస్ట్ చేసి చూడు. ఆహా, ఇంతకు ముందు ఒకసారి ఇలానే సూప్ తెచ్చిచ్చింది, అది చాలా చండాలంగా ఉండింది. మళ్ళీ ఇప్పుడు సూప్ తెచ్చింది, ఇది ఇంకెలా ఉంటుందో ఏమో. అయినా తారా, నువ్వెందుకు ఇంత కష్టపడ్డము? పర్లేదులేరా. సరే, ముందు నువ్వు దాన్ని తాగు, టేస్ట్ చేయాల్సిందేనా? అవును. సరే ఓకే అనేసి ఫెంగ్ దాన్ని టేస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంతకీ టేస్ట్ ఎలా ఉంది? అయ్యయ్యో, మళ్ళీ ఇంత దరిద్రంగా తయారు చేసిందేంటి? ఓయ్, టేస్ట్ ఎలా ఉంది? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే సూప్ బాలేనట్టు ఉందే అని తారా అడుగుతూ ఉంటే, చాచా అలా ఏం లేదు, సూప్ సూపర్ గా ఉంది. అవునా? ఏది నాకు కాస్త ఇవ్వు. ఛీ, యాక్, ఇదేంటి ఇంత చేదుగా ఉంది? నువ్వు చికెన్ సూప్ లో కాకరకాయ ఎందుకు వేసావు తారా? ఏంటి అది కాకరకాయ? నేను క్యారెట్ అనుకున్నాను. సరే సరే, నువ్వు తాగకు, నేను దాన్ని కింద పోసేస్తాను. పర్లేదు, నా కోసం కష్టపడి సూప్ తయారు చేశావు కాబట్టి నేనే దాన్ని తాగుతాను. రేయ్ ఫెంగ్, మీరు ఇక్కడేం చేస్తున్నారా? రే, మీరు అనుకున్నట్లుగా కాదురా. రేయ్, నువ్వు ఇప్పుడే కాసేపటి ముందర తారా చేతులు పట్టుకొని కూర్చొని ఉన్నావు, ఇప్పుడేమో కాదంటున్నావేంట్రా? రేయ్, నీ బాధ ఏంట్రా? దీనివల్ల నీకేమైనా ప్రాబ్లమా? లేదు, అలా ఏం కాదు. మరి అలా అయితే ఇక్కడ నుండి మర్యాదగా పారిపోండ్రా. అప్పుడు కరెక్ట్ గా అక్కడికి మన అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు. రే ఫెంగ్, నేను నీకు ఒక అడ్వైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. తారా లాంటి అందమైన అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తే, ఇందాక వాళ్ళు పరిగెత్తారు కదా, సేమ్ ఆ సిచ్యువేషన్ రేపు నీకు కూడా వస్తుంది. చూసి జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకో. తారా, నువ్వు అసిస్టెంట్ చెప్పిందంత ఏం పట్టించుకోకు. అవునవును తారా, పట్టించుకోకు. రే అసిస్టెంట్, నిన్ను రే ఫెంగ్, చూసావు కదా తను భద్రకాళిలాగా ఎలా మారిపోయిందో. తారా, నువ్వు ముందు కూలవ్వు. అసిస్టెంట్ గురించి నీకు ముందే తెలుసు కదా, వాడి మాటల గురించి నువ్వేం పెద్దగా పట్టించుకోకు. రే అసిస్టెంట్, నువ్వు ఇంకొకసారి ఇలా మాట్లాడితే నీ నాలుకను కోసేస్తాను. సరే సరే, ఇక మీదట నేను నీ లవర్ గురించి మాట్లాడను. ఏంటి? ఏం లేదు. ఫెంగ్, నువ్వు వెళ్ళి బాగా రెస్ట్ తీసుకో, నేను ఇంకా బయలుదేరుతాను. రే ఫెంగ్, ఈ సూపు తారా నీకోసం ప్రిపేర్ చేసిందా? అవును. సరే, అలా అయితే నేను ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను. మిత్రమా, వద్దురా. ఛీ, ఇదేంట్రా ఇంత చండాలంగా ఉంది? పాపంరా నువ్వు. తార చూడ్డానికి చాలా అందంగా ఉంది, కానీ తనెలా నిన్ను ఇష్టపడుతుందో నాకు అర్థం కావడం లేదు. రేయ్, నిజంగానే మా ఇద్దరి మధ్య ఏం లేదురా, తను నాకు ఒక ఫ్రెండ్ మాత్రమేరా. రే ఫెంగ్, నువ్వు చెప్పింది నేను నమ్ముతాను, కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ నువ్వు చెప్పేది నమ్మర్రా. సరేరా, మనం వెళ్దాము. ఏంటి యూలి, చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉన్నావు? అలా ఏం లేదే, కానీ మీ ఇద్దరు ఆ మర్మభూమి దగ్గర నుండి తిరిగి వచ్చినప్పటి నుండి బాగా క్లోజ్ గా ఉన్నట్టు ఉన్నారే. నువ్వేమంటున్నావురా? అరే అవును యాన్రా, మన యూలి లీసన్ని లవ్ చేస్తుంది. అవునా? నిజమేనా యూలి? లేదు అలా ఏం కాదు, వీడు అబద్ధం చెప్తున్నాడు. ఏంటి, నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు లీసన్ని ఎలా చూసుకున్నావో నేను కూడా చూశాను కదా. నోరు ముయ్యిరా. చూసావా, నిజం చెప్పగానే తనకి ఎంత కోపం వస్తుందో. అవును యూలి, మీరు వెళ్ళిన ఆ ఫర్బిడన్ ల్యాండ్ చాలా డేంజరస్ అని మాస్టర్ చెప్పారు, అది నిజమేనా? అదేం మరీ అంత డేంజరస్ ప్లేస్ ఏం కాదు అని అంటూ పియాన్ అక్కడికి వస్తూ ఉంది. అక్క, నువ్వు ఇంటికి వెళ్ళి ఎప్పుడొచ్చావు? ఓ, నేను నీ అక్కనని నీకు ఇంకా గుర్తుందా? మీ అక్క యూలి అని అనుకున్నానే. హే కాకి, ఇక్కడెందుకు గోల్ చేస్తున్నావు? రే, ఎవర్రా కాకి? రే అసిస్టెంట్, నువ్వు నా కాబోయే భర్త వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి నిన్ను ఇప్పుడు క్షమించి వదిలిపెడుతున్నాను. ఏంటి, నీకు కాబోయే భర్తనా? ఎవరది? ఇంకెవరు, మన లీసన్నే. తనేమంటుంది? అది కాదు యూలి. హే యూలి, నేను లీసన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము, దాని గురించి మా చెల్లెలు నీతో చెప్పలేదా? యూలి, నేను నీకెందుకు చెప్పలేదు అంటే, పర్లేదు వదిలే. హే, నువ్వు అబద్ధం చెప్తున్నావా? నీలాంటి పిచ్చిదాన్ని నా మిత్రుడు పెళ్లి చేసుకుంటాడా? రే అసిస్టెంట్, నేను నీతో గొడవ పడలేను. నీకు అంత డౌట్ గా ఉంటే వెళ్ళి లీసన్ దగ్గర అడిగి తెలుసుకోపో, అప్పుడు నీకు నేను చెప్పింది నిజమో అబద్ధమో అర్థమవుతుంది. సరే సరే, మీరు తినండి, నేను నా రూమ్ కి వెళ్తాను. యూలి, నువ్వు ఓకేనే కదా? నాకేం కాలేదు. యూలి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఓకేనే కదా? నాకేం కాలేదుమో, నేను బాగానే ఉన్నాను. యూలి, నువ్వు పియాన్ అని చెప్పిన దాని గురించి పట్టించుకోకు. లీసన్ కి తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని నీకు ముందే తెలుసు కదా. నీకేమైనా డౌట్ ఉంటే చెప్పు, మనం లీసన్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాము. లేదుమో, లీసన్ నా ఫ్రెండే కదా, వాడు ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకేం అందులో ఇబ్బంది లేదు. సరే, నేను నా రూమ్ కి వెళ్తాను. రే ఫెంగ్, ఎక్కడికి వెళ్తున్నావురా? రా, వచ్చి నా పక్కన కూర్చో. అయ్యో, వీడు నన్ను గమనిస్తున్నాడే. లేదు తారా, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. రే, మర్యాదగా వచ్చి నా పక్కన కూర్చో. సరే సరే, వస్తున్నాను. అవునే అన్రన్, ఎందుకు యూలి డల్ గా బయటకు వెళ్ళింది? చెప్పు చెల్లి,
తారా అడుగుతుంది కదా, నేను లీసన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పు. అది చూసి తట్టుకోలేకే తను బయటకు వెళ్ళిపోయిందని కూడా చెప్పు. ఏంటి కామెడీ చేస్తున్నావా? పోయి పోయి నిన్ను లీసన్ పెళ్లి చేసుకోబోతున్నాడా? వాడు అసిస్టెంట్ ని చంగనే కదా లవ్ చేస్తున్నాడు. అవునవును. కాబట్టి పియాన్రన్ దయచేసి ఇలాంటి అబద్ధాలు చెప్పకు. నీలాంటి పిచ్చిదాన్ని లీసన్ పెళ్లి చేసుకోడు. నేనేమైనా నీలాగనుకున్నావా? నేను నా పేరెంట్స్ పర్మిషన్ తోనే లీసన్ ని పెళ్లి చేసుకోబోతున్నాను. కానీ నువ్వలా కాదు కదా. నువ్వేమంటున్నావే? అవును, నువ్వు ఫెంగ్ ఇద్దరు కలిసి తప్పు చేసేసారంట కదా. ఏమన్నావే? హే తారా, ఎందుకు మాట్లాడుతున్నప్పుడు గొడవ పడుతున్నావు? ఇలా చూడు పియాన్రన్, ఇంకొకసారి ఇలా మాట్లాడితే నేను నిన్ను చంపేస్తాను. తారా, నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. రే ఫెంగ్, నువ్వు నన్నెందుకు ఆపుతున్నావురా? తనేమంటుందో విన్నావు కదా. నువ్వు కాస్త కూల్ గా ఉండుతారా. మనం ఏ తప్పు చేయలేదని నేను వాళ్ళకి ప్రూవ్ చేస్తాను. ఎలా ప్రూవ్ చేస్తావురా? దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. వీడెందుకు మనందరినీ ఇక్కడికి రమ్మని చెప్పాడు? నిజాన్ని నిరూపించే మంత్రం గురించి మీ అందరికి బాగా తెలుసు కదా. అవును, దానికి ఇప్పుడేంటి? నేను ఇప్పుడు ఆ మంత్రాన్ని క్రియేట్ చేసి దాని మీద నిలబడుకుని ఉన్నాను. ఫెంగ్, వాళ్ళు చెప్పిందంతా నువ్వేం పట్టించుకోకురా. లేదు అన్రాన్, వాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడినా పర్లేదు, కానీ వాళ్ళు తారా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇది అబద్ధమని నేను మీకు ప్రూవ్ చేస్తాను. రే ఫెంగ్, మనమెందుకురా ఇది అబద్ధమని వాళ్ళకి ప్రూవ్ చేయాలి? లేదు తారా, నేను వాళ్ళకి ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఫెంగ్ వెంటనే నిజాన్ని నిరూపించే మంత్రాన్ని వేస్తున్నాడు. ఇదేంటి? అదే నిజాన్ని నిరూపించే మంత్రం. అందులోకి వెళ్ళి నిల్చుంటే అందులో ఉండే వాళ్ళు నిజం మాత్రమే మాట్లాడతారు. వెంటనే ఫెంగ్ అందులోకి వెళ్తూ ఉన్నాడు. రే ఫెంగ్, నీ డబ్బులంతా ఎక్కడ దాచావురా? నా దగ్గర డబ్బులు లేవురా. ఉన్న డబ్బులతో బుక్స్ కొనేశాను. డబ్బులు లేకుండా తిండెలా తింటున్నావురా? నేను ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కి హోంవర్క్స్ రాసిస్తున్నాను. అలానే వాళ్ళకి బదులుగా అకాడమీని మొత్తం నేనే క్లీన్ చేస్తున్నాను. దానికి వాళ్ళు నాకు కాస్త డబ్బులు ఇస్తున్నారు. రే, ఎందుకురా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నిటిని అడుగుతున్నారు? ఇప్పుడు నేను అడుగుతాను చూడండిరా. రే ఫెంగ్, నువ్వు తారా లవ్ చేస్తున్నారా? లేదు. రే ఫెంగ్, నువ్వు అబద్ధం చెప్పకు. మీ ఇద్దరు మాట్లాడుకోవడాన్ని నేను చూశాను. ఓహో అదా, అది జస్ట్ ఒక యాక్టింగ్ మాత్రమే. ఆ యువరాజు దగ్గర నుండి ఎస్కేప్ అవ్వడానికి తార నన్ను అలా యూజ్ చేసుకుంది. అలా అయితే నువ్వెందుకు తన కోసం దెబ్బలు తిన్నావు? ఎందుకంటే తను నా క్లాస్మేట్. తనని కాపాడడం నా బాధ్యత. అది మాత్రమే కాకుండా తను నా టీం మెంబర్ కూడా. సరే ఫెంగ్, ఇప్పుడు నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. తార మీద నీకు క్రష్ ఉందా? అవును, తనంటే నాకు చాలా ఇష్టం. చూసావా, వాడు ఒప్పుకున్నాడు. రే అసిస్టెంట్, నువ్వేం చేస్తున్నావు? కూల్ డౌన్ తారా. ఫెంగ్ మంచివాడని నిరూపించడం కోసమే నేను ఇలా అడుగుతున్నాను. రే చెప్పురా, తారా నీ క్రషా? అవును, వాడే ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడేమంటావే? అక్క, అది వాళ్ళిద్దరి పర్సనల్ అక్క. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కాకు. మరి అలా అయితే ఎందుకు తను నా దగ్గర ఇదంతా దాస్తుంది? తన దగ్గర ఏదో తప్పుండబట్టే కదా. ఒసే కుళ్ళిపోయిన కోడిగుడ్డు, నిన్ను ఎవరే కుళ్ళిపోయిన కోడిగుడ్డు? హే కుళ్ళిపోయిన కోడిగుడ్డు, రే అసిస్టెంట్ నిన్ను. సారీ మా, టంగ్ స్లిప్ అయి నిజం చెప్పేశాను. ఫెంగ్కి తారా అంటే ఇష్టమే. నువ్వేమైనా తక్కువ తిన్నావా? నీకు కూడా లీసన్ మీద క్రష్ ఉంది కదా, మరి అది తప్పు కాదా? అవును, కానీ వాళ్ళెందుకు నిజం ఒప్పుకోవడం లేదు? ఫెంగ్ మాత్రమే తారాని ఇష్టపడుతున్నాడు, కానీ తారా తనని ఇష్టపడడం లేదు కదా. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ గా ఉండడం చూసి నువ్వు ఇలా తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు. అప్పుడు కరెక్ట్ గా మాస్టర్ అక్కడికి వచ్చి వాళ్ళని ఆపుతున్నాడు. మీరెందుకు ఇలా ఉంటున్నారు? మీలో మీరే ఎందుకు గొడవ పడుతున్నారు? అందరు ఇక్కడ నుండి బయలుదేరండి. హే తారా, తనెందుకు నన్ను చూసి పారిపోతూ ఉంది? ఓ అదా, ఏంటి నేను అలా అన్నానా? లేదు లేదు, ఇందులో ఏదో తప్పు జరిగింది. రేఫెంగ్, నువ్వు తనని ఇష్టపడుతున్నావని నాకు తెలుసురా. అందువల్ల నువ్వు ఆ మంత్రాన్ని వేయకుండానే తనకి నీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసినట్టు ఉన్నావు. లేదు లేదురా, ఆ మంత్రం సరిగా వర్క్ అయినట్టు లేదు. రే, ఇందులో నీ తప్పేం లేదురా. లేదు లేదు, తారా నా బెస్ట్ ఫ్రెండ్. తను ఇప్పుడు నా గురించి తప్పుగా అనుకుని ఉంటుంది కదా. సరే, తను ఏమైనా అనుకోనివ్వు, నేను బయలుదేరుతాను. ఇప్పుడు అసిస్టెంట్ లీసన్ ని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు లీసన్ వాళ్ళ ఇంటికి చాలా గిఫ్ట్లు వస్తున్నాయి. అవును, ఏంటి ఇవన్నీ? ఇవన్నీ ఎంగేజ్మెంట్ గిఫ్ట్స్. మన లీసన్ పియాన్రాన్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా. ఓహో, అలా అయితే అది నిజమేనా? అవును, నువ్వేమంటున్నావు? నేను పియాన్రాన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అనేసి యూలీకి చెప్పేసిందా? అవును, నేను చచ్చాను. యూలీ నన్ను ఇప్పుడు ఒక ప్లే బాయ్ అనుకుని ఉంటుంది కదా. నేను కూడా అలానే అనుకున్నానురా. రే, నేనేం ఆ పియాన్రాన్ని పెళ్లి చేసుకోవడం లేదురా. ఇదంతా మా నాన్న పని. అది అర్థమవుతుంది లేరా. సరే, ఇంతకీ ఈ పెళ్లిని ఎలా ఆపబోతున్నావు? దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఈ ఐడియా బాగానే ఉంది, కానీ నువ్వు ఇప్పుడు యూలీని ఎలా కన్విన్స్ చేస్తావు? తను నీ మీద పిచ్చ కోపంలో ఉంది. మనం వెంటనే అకాడమీకి వెళ్దాము. ఎలా వెళ్ళగలంరా? బయట మీ నాన్న మనుషులంతా ఫుల్లుగా కాపలా కాస్తున్నారు. నువ్వు ఎలా బయటకు వెళ్ళగలవు? దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మిత్రమా, ఈ ఐడియా వద్దురా, వేరే ఏమైనా ట్రై చేద్దాంరా. తగలరాని చోటు తగిలితే ఇంకంతేరా. అదేం కాదులేరా అనేసి హీరో అతని మీద ఎక్కి బయటకు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో లీసన్ పెళ్లి మ్యాటర్ గురించి ప్రిన్స్ కి చెప్తున్నారు. నిజంగానా? అవును, కానీ లీసన్ కి ఆ పెళ్లిలో ఇష్టం లేదంట. ఓహో అలానా? అలా అయితే లీసన్ ఆ పిల్లనే పెళ్లి చేసుకోవాలి. కాబట్టి వెంటనే దీన్ని మనము రాజ ఆజ్ఞగా మార్చేద్దాము. దాని తర్వాత వాడు సచ్చినట్టు ఆ పిల్లనే పెళ్లి చేసుకొని తీరాల్సిందే కదా. ఇక్కడేమో మన హీరోయిన్ లీసన్ పెళ్లి గురించి తలుచుకొని
బాధపడుతూ ఉంది. ఏ పొట్టిదానా, ఎవరది? నేనే లీసని, డోర్ ఓపెన్ చెయ్యు. అవును, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా గురించి వదిలే, నువ్వు ఈ టైంలో నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? నాకు నిద్ర రావడం లేదు. ఏమైంది? ఎందుకు నిద్ర పట్టలేదు? ఏం నా గురించి థింక్ చేస్తున్నావా? నేనెందుకు నీ గురించి థింక్ చేయాలి? ముందు ఇక్కడ నుండి బయలుదేరరా. సరే సరే, కోప్పడకు బంగారం. అవును, నీకు పెళ్లి జరగబోతుందంట కదా, పియాన్రాన్ చెప్పింది. నువ్వు తను చెప్పింది నమ్ముతున్నావా? ఆమె అబద్ధమే చెప్తుంది, కానీ అది నిజమే అని యాండ్రాన్ కూడా చెప్పింది. మీ నాన్నగారు మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారంట కదా, నా దగ్గర దాచాలని ట్రై చేయకురా. నేను పియాన్రాన్ని పెళ్లి చేసుకోవాలని మా నాన్న కోరిక, కానీ అది నా కోరిక కాదు కదా. రే, నువ్వు బయలుదేరు. అరే, కాస్త ఆగమ్మా. నేనేం తనని ఇష్టపడ్డం లేదు. పైగా నేనెలా తనని పెళ్లి చేసుకోగలను? ఆల్రెడీ మన ఇద్దరికి పెళ్ళైపోయింది కదా, కాబట్టి నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. నేనేం నిన్ను పెళ్లి చేసుకోలేదు. అరే, ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మన ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. మనమిద్దరం కలిసి ఒకే బెడ్ మీద పడుకుని నిద్రపోయాము. ఇంకా ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అది మాత్రమే కాకుండా నువ్వు నన్ను కిస్ చేసావు. రే, గట్టిగా మాట్లాడుకురా. అరే ఆగమ్మా, ఇలా చూడు, నేను ఆ పియాన్రాన్ని పెళ్లి చేసుకోను. రేపు మన ఇద్దరు మ్యాటర్ గురించి అందరికీ చెప్పేస్తాను. నిజంగానా? అవును నిజమే. ఆల్రెడీ మన ఇద్దరికి పెళ్ళైపోయిన మ్యాటర్ కానీ అందరికీ తెలిస్తే ఈ పెళ్లి ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మా నాన్నే ముందుండి మన పెళ్లి జరిపిస్తాడు. మిత్రమా, త్వరగా రారా, చాలా లేట్ అయింది. సరే, నేను వెళ్ళొస్తాను. వెంటనే హీరో అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. రే చంగ్, నీకేమైనా స్మెల్ వస్తుందా? ఏం స్మెల్ రా? లవ్ స్మెల్ రా. రే అసిస్టెంట్, నన్ను చూసి కుళ్ళుకుంటున్నావా? పెళ్లి అయిన వెంటనే మీ ఇద్దరిని వదిలేస్తానని అనుకుంటున్నారా? మీరేం బాధపడకండిరా. పెళ్ళైన తర్వాత కూడా నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాను. ఏంటి, నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తావా? చంగ్ కానీ లేకపోతే ఇప్పటికీ నువ్వు ఎంతమంది దగ్గర దెబ్బలు తినేవాడివో తెలుసా? రే చంగ్, ఒకసారి వాడి సంగతి ఏంటో చూడు, నేను చూసుకుంటాను బాస్. రే చంగ్, నన్ను వదిలేయరా ప్లీజ్ రా. ఇక్కడేమో మన హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే యూలి వెంటనే రా అని మాస్టర్ పిలుస్తూ ఉన్నాడు. ఏమైంది మాస్టర్? వెంటనే మోకాల మీద నిలబడు. ఏమైంది మాస్టర్? మోకాల మీద నిలబడమని చెప్పాను. వెంటనే హీరోయిన్ మోకాల మీద నిలబడుతూ ఉంటే వెంటనే మాస్టర్ తనని కొడుతున్నాడు. నువ్వేం తప్పు చేసావో నీకు అర్థమవుతుందా? నీకు నేను ఇదే నేర్పించానా? నీ గురువు అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. నన్ను క్షమించండి మాస్టర్. డ్రాగన్ కింగ్ ని కాపాడడం కోసమే మనం ఇక్కడికి వచ్చాము, కానీ నువ్వు అదంతా మర్చిపోయి హ్యాపీగా వాడితో కలిసి ఎంజాయ్ చేస్తున్నావు. మాస్టర్, నేను ఏది మర్చిపోలేదు. అలా అయితే నువ్వెందుకు ఆ లీసని పెళ్లి చేసుకున్నావు? నువ్వు వాడిని పెళ్లి చేసుకుంది నిజమే కదా? అది నిజమే మాస్టర్, కానీ నేను డ్రాగన్ కింగ్ ని అలానే మన ప్రజల్ని తప్పకుండా కాపాడుతాను మాస్టర్. సరే, నేను నీకు చివరగా ఒక అవకాశం ఇస్తున్నాను. రేపు లీసన్ నిజం చెప్పగానే వాడి దగ్గర మీ మ్యారేజ్ గిఫ్ట్ గా టోకెన్ ని అడిగి తీసుకో. వాడు ఆ టోకెన్ ని నీకు ఇవ్వగానే నువ్వు వాడిని చంపేయి. ఏంటి, వాడిని చంపేయాలా? ఇప్పుడు మనకి ఫెంగని చూపిస్తున్నారు. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? తారా, నువ్వా? రేయ్, ఎక్కడికి పరుగులు తీస్తున్నావు? నువ్వు చెప్పిందంతా నిజమేనా? తారా, నేను ఆ మంత్రం కరెక్ట్ గా వర్క్ అవ్వలేదనుకుంటా. ఓ అవునా? సరే, ఒకసారి నన్ను చూడు. లేదు, నేను చూడను. రే, చూడమని చెప్తున్నానా? రేయ్, నువ్వెందుకు ఇలా ఓవర్ గా భయపడుతున్నావు? నేనేం నీ గురించి తప్పుగా అనుకోవడం లేదు. సరే, మనం ఇద్దరం బయటకు వెళ్దామా? ఏంటి బయటకా? అవును, రా వెళ్దాము. ఇప్పుడు ఇద్దరు కలిసి బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను ఎలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నావు. ఏంటి? ఏం లేదు. ఈ ప్లేస్ లో నుండి మనం ఊరంతా చూడగలుగుతున్నాం కదా. అవును. హే, అది మన అకాడమీనే కదా. సరే సరే, నువ్వు మరీ దగ్గరికి వెళ్ళిపోకు, అక్కడ లోయ ఉంది. రే, ఒకవేళ నేను స్లిప్ అయి కింద పడిపోతే నువ్వు నన్ను కాపాడుతావా? ఏంటి అని ఫెంగ్ షాక్ అయిపోతూ ఉన్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.